ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా ప్రభువా, ఆరాధనలో భాగంగా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి తండ్రి ఇటు సమయాన్ని మా అందరికీ అనుగ్రహించి మీ సన్నిధానానికి మరి తోడుకొని రప్పించి మా ప్రభువా, గడిచిన దినాలన్నింటిలోనూ మీరు మా ఎడల చూపించినటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ మరి సజీవ లెక్కలో ఉంచి గడిచిన కాలం దినాలన్నింటిలోనూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి ఇదిగో మా ప్రభువా, మిమ్మల్ని స్తుతించడానికి మేమందరము కూడుకొని కీర్తనల ద్వారా అలాగే వాక్యం ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి ఇటు సమయాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు మరొకసారి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ముందుగా కీర్తన పాడుచుండగా కీర్తన పాటలోను మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికి అనుగ్రహించి నడిపించుకొని తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ఈ పాసన చేయించుకోమని యేసుక్రీస్తు ప్రభావం ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియపరలో గొప్ప తండ్రి. ఆరాధనలో భాగంగా ముందుగా కీర్తన పాడుకుని తండ్రిని దేవుని స్థుతించుకుందామండి. ముందుగా కీర్తన పుస్తకం నుంచి మొదటి కీర్తన పాడుకుందామండి. దేవునికి స్తోత్రము గానము చేయడం మంచిది. మన కీర్తన పాడడానికి సహకరించాలి, రావాలి. ముందుగా కీర్తన పుస్తకం నుంచి మొదటి కీర్తన, మరి దేవునికి స్తోత్రము గానము చేయడే మంచిది. దేవునికి
మంచిది. రెండవదిగా అంగీచన గీత పుస్తకం నుంచి 4వ కీర్తన పాఠం దేవాలయ వాక్యము ఈవిగా మాకు దొరికింది. దేవాని
కలుషములను కోయుచు నీ మహిమను మాకియుమా ఓ నీ మహిమను మాకియుమా దేవా నీతి వాక్యము నీవిగా మాకు దొరికెను హల్లెలూయా 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 అత్తము వలె గుణమము అగ్ని వలె చూచితా అత్తము వలె గుణమము అగ్ని వలె చూచితా నీ వాక్యము వివరించి మాలోటును సవరించి నీ వాక్యము వివరించి మాలోటును సవరించి నీ రూపము మాకియుమా ఓ నీ రూపము మాకియుమా దేవా నీతి నీవిగా మాకు దొరికెను హల్లెలూయా 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 హల్లెలూయా. మూడవదిగా అదే చెప్పిన పుస్తకం నుంచి పలికిడి పాడుకున్నాము ఏమని మొదటి పాడుకున్నాము ఏమని మొదటి పాడు ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను నా జీవదాతవు నా కంటి వెలుగు నా ఆశాజ్యోతి నా యేసు ప్రభువా ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను ఎనలేని భాగ్యము విడనాడి నీవు కనరాని దూరము అందించెనావు దైవాని మసి దాసునిగా మారి దీనుడెచ్చనిచిన దేవుని స్తుతుడు ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను దూషింపబడియు దూషింపలేదు శ్రమ వెంటబడియు బెదిరించలేదు సహించు శ్రమలను శరణులే ప్రార్థించినావు పావనమూర్తి ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను ఈనాటి శాంతము ఈనాటి ప్రేమ భూలోకమంతయు గాలించి చూచి ఏమని
అదే చిత్ర పుస్తకించి 21 పాఠం ప్రేమ ముందు ప్రారంభించిన మన యేసు సమయం. అదే చిత్ర పుస్తకం నుంచి 21 చదువు పాఠంలో ప్రేమ ఇది
యేసుకు సమమెవరు ఇంతవరకు మరి కీర్తనలు పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తనలు పాడడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. మరి ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య భాగము లేఖన భాగాన్ని చదువుకుందామండి. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య భాగము దావీదు కుమారుడును యెరూషలేముకు రాజునైనటువంటి ప్రసంగి పలికినటువంటి మాటలు, అంటే ప్రసంగి గ్రంథం నుంచి మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య భాగము ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. మరి మన మధ్యన ఉన్నటువంటి మరి భావనరావు బాబు లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం ఒక వచనం. భావనరావు బాబు మరి లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాడు. 29:1. ఇది ఒకటి మాత్రము నేను ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించని కానీ వారు విధమైన అందుకు కల్పించుకునే లేఖన భాగాన్ని చదివించిన సహోదరుడు రాయబాబుకి ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. లేఖన భాగం చదివి లేఖన భాగాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం మా ప్రభువా. మరి ఎంతవరకు మరి కీర్తనలు పాడుకుని మిమ్మల్ని స్తుతించాం మా ప్రభువా. మరి వాక్యం ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి ఘనపరచడానికి తండ్రి మరి లేఖన భాగాన్ని వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించి శ్రేష్టమైన సంగతులు బోధించుండగా తండ్రి మరి విని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరూ శ్రేష్టమైనటువంటి జీవము కలిగినటువంటి నీ మాటలను తండ్రి హృదయంలో భద్రపరుచుకుని తద్వారా నిత్య జీవానికి ప్రవేశించడానికి అడుగులు వేయడానికి మరి శ్రేష్టమైనటువంటి మీ జీవం కలిగినటువంటి మాటలను తండ్రి వారి హృదయాల్లో వెత్తపట్టలాగున తద్వారా ఫలించలాగున అభివృద్ధి చెందలాగున తండ్రి కృప చూపించండి. చేరువచ్చిన కూడవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం రావాల్సిన వారంతా వారి పనులన్నీ ముగించుకుని త్వరితగతిన నీ సన్నిధిని మరి చేరడానికి ప్రతి ఒక్కరిని సమానపరిచి సంతోషంతో నీ సన్నిధిలో అడుగు పెట్టడానికి వారందరినీ మరి తోడుకుంటామని ఈరోజు తరపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం వెళ్ళిపోదుకో ప్రార్థన పాసం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ముందుగా ఈ సమయాన్ని నాకు అనిపించినటువంటి తండ్రి దేవునికి కుమారుడు యేసుక్రీస్తు పేట మరి చేరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచిన దినాలలో ముఖ్యంగా మరి 2026 సంవత్సరంలో ఈ చివరి వారంలో అప్పుడే నెల అయిపోతుంది. చివరి ప్రభుదేనం అప్పుడే ఒక నెల అయిపోతుంది అప్పుడు. సో కాలము ఎంత త్వరగా మరి వెళ్ళిపోతుందో అంతే త్వరగా దేవుని బిడ్డలకి మనందరం కూడా
ఏమవ్వాలి? తప్పుకోవాలా? చెప్పాలి. కాలం చాలా స్పీడ్గా పరిగెడతాం. దాంతోపాటు మనం దేవునిలో స్పీడ్గా పరిగెడుతున్నామా, లోకంతో స్పీడ్గా పరిగెడుతున్నామా ఆలోచించే. అంతే కదమ్మా. సమాధానం మనం చెప్పవసరం లేదు. లోకంతోనే చాలా స్పీడ్గా పరిగెడుతున్నారు అదా, అవునా? ఏదేమైనా కానీ క్రైస్తవులు అనుకోండి మనందరం కూడా విశ్వాసులం కనుక ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ విశ్వాసంలోనే కొనసాగాలని మరి ప్రతి ప్రబోధనలో కూడా మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే మాటలే. రైట్. మరొకసారి గడిచిన ప్రబోధనలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రక్షణ గురించి నేను తెలియజేశాను. రక్షణ అనగానే అది గ్రీక్ వర్డు, విడుదల, విడిపింపబడడం. ఎస్ఓ ఏం చెప్పాను? SOTERIA, సొటారియా అనే ఆ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. 2 మీనింగ్స్ వస్తాయి దాంట్లో. అంటే విడుదల, కాపాడడం, విడిపింపబడడం. 2 పదాల అర్థమే ఈ రక్షణ. తెలుగులోకి వచ్చేటప్పుడు మనకి రక్షణ అన్నాం. ఆ రక్షణ ఇవ్వడానికి లోక రక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసు అనే మాటకి రక్షణ, రక్షకుడు అని అర్థం వస్తుంది. సో లోకంలో ఉన్నటువంటి రక్షణకి, అలాగే క్రైస్తవ విశ్వాసాలుగా ఉన్నటువంటి రక్షణకి నేను డిఫరెన్స్ రెండింటికి చెప్పాను, వివరించి ఏంటి తేడా అని. భౌతిక సంబంధమైనటువంటి రక్షణ అంటే ఈ లోకంలో ఉన్నటువంటి రక్షణ భౌతిక సంబంధమైనది. అది ఎలాగన్నా మనం పెట్టుకోవచ్చు. డబ్బులు ఉన్న వాళ్ళు బాడీ గార్డులు పెట్టుకుంటారు రక్షించుకోవడానికి, అంటే ప్రొటెక్ట్ చేయడానికి. అది భౌతిక సంబంధమైన రక్షణ, ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అంతేనా? ఒక సెలబ్రిటీలు వచ్చినప్పుడు చుట్టూరు మూగి చేయి కలుపుకుని జాగ్రత్తగా తీసుకెళ్తారు. అది ఏంటి? అది భౌతిక సంబంధమైన రక్షణ. అవునా? డబ్బులు ఉంటే మనం కూడా పెట్టుకోవచ్చు. రక్షించడం, ప్రమాదాల నుంచి, విపత్తుల నుంచి ఎవరైనా కాపాడినప్పుడు యాజుజాలుగా మనం అనుకునేది ఏంటంటే రక్షించాడు ఆయన, లేకపోతే నేను చనిపోయేవాడిని, రక్షించాడు, ప్రమాదం నుంచి కాపాడని మాటలు వింటూ ఉంటాం. అది లోకానుసరైనటువంటి రక్షణ. మరి ఆత్మ సంబంధించిన రక్షణ అది కేవలం ఎవరిలో ఉంది? ప్రభువైన క్రీస్తు వారిలోనే ఉంది. ఆత్మ సంబంధించిన రక్షణ అంటే ఆత్మీయంగా నువ్వు రక్షింపబడాలంటే ఒకే ఒక ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆయనే మన ప్రభువైన క్రీస్తు అని మనం వివరించుకున్నాం. అది ఆ రక్షణ ఏంటంటే నశించిపోయే నీవు మరలా నిత్య జీవంలోకి అడుగు పెట్టడానికి ఆత్మ సంబంధించిన రక్షణ కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే ఉంది అని తెలియజేస్తూ అనేక విషయాలు. క్రీస్తులో రక్షణ అంటే పాప విముక్తి, అంటే పాపం నుండి విడుదల, అలాగే నిత్య జీవము, అలాగే మరణానంతరము సదాకాలము ఆయన ఎదుట ఆయనతో జీవించడమే రక్షణ అంటే. సో చాలా ముందుగా నువ్వు రక్షింపబడాలి అంటే, రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి? పేతురు గారు గురించి నేను కూడా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. గొప్ప ప్రసంగం చేసినప్పుడు పేతురు అయ్యా అడమ బస్సులు అడిగినప్పుడు, అయ్యా మేము ఏం చేయాలన్నప్పుడు, మీరు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకోండి యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో. ముందుగా ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ముందుగా ఏం చేయాలి? 6 విషయాలు చెప్పారు. ఆయన ఏం చెప్పినాయి కదా, ఆయన గ్రంథంలో ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలంటే, రక్షింపబడాలి అంటే ముందుగా ఏం చేయాలి? వినాలి. ఏం వినాలి? వాక్యం వినాలి. వాక్యం అంటే వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ముందుగా వాక్యం వినాలి. రెండోది విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి? ఒకడు దేవుని యందు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి. మూడోదిగా మారు మనసు. ఒకడు తన పాపముల విషయమై మారు మనసు పొందవలను. అలాగే నాలుగోదిగా ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? క్రీస్తు దేవుని కుమారుడని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం నీ పాపాలు కూడా ఒప్పుకోవాలి పశ్చాత్తాప హృదయంతో. అలాగే తిరిగి జన్మించాలి. క్రీస్తులో నూతన స్వభావాన్ని ధరించుకోవాలంటే ముందుగా నువ్వు రక్షణ పొందుటకు బాప్తిస్మము నీటి ద్వారా పొందాలి. సరిపోయిందా అక్కడతో? చివరిదిగా ఇంకోటి చెప్పాను. ఏంటిది? నిలకడగా
ఉండాలి. మరణ పర్యంతం వరకు నమ్మకముగా జీవించాలి. అప్పుడే నువ్వు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ విషయాలు నేను గడిచిన ప్రభుదినంలో జ్ఞాపకం చేశాను. మరి ఈరోజు మరొక శ్రేష్టమైన ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ముందుగా జ్ఞాని సొలొమోను గారు తన జ్ఞానాన్ని ఆ దేవుని ద్వారా పొందుకొని, నేను ఆల్రెడీ ఈ ప్రసంగ గ్రంథంలో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. ఈ నెలలో అనుకుంటా నాకు తెలిసి. ఇది మరొక ప్రసంగ గ్రంథం నుంచి మరొక ప్రసంగాన్ని నేను తయారు చేసుకుని నిన్న మొన్న 3 రోజుల నుంచి నేను స్టడీ చేసుకున్న దాంట్లో ఏంటంటే, ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేయాలని నాకు అనిపించి ఒక ప్రసంగాన్ని తయారు చేసుకున్నాను ఈరోజు బోధించడానికి. సో జ్ఞాని సొలొమోను గారు ఆయన జ్ఞానం అంతటికే పరిశీలన చేసుకుని, ఇప్పుడు జ్ఞాని అంటే ఏంటంటే, జ్ఞానం అంటే ఏంటి? అసలు తెలియదంటూ ఏమి ఉండదు, అవునా? ఇప్పుడు తెలివైన వాళ్ళకి మ్యాక్సిమం అన్నీ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళని ఇంటెలిజెంట్లు అంటారు కదా, తెలివైన వాళ్ళని. అంటే వాళ్ళకి అన్ని విషయాలు ఏది మరుగే ఉండదు. అంటే ప్రతి విషయం వాళ్ళకే ఎంతో కొంత సమాచారం తెలుసున్న వాళ్ళే తెలివైన వాళ్ళు. జ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది, తెలివైన కూడా అంటాం. అలాగే జ్ఞాని సొలొమోను గారు దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు ఆయన మొత్తం లోకంలో ఉన్నటువంటి ఆ జ్ఞానంతో లోకాన్ని అంతటి చూశాడు. ఆయన ఎంతలా అంటే ఆకాశంలోనూ భూమి కింద కూడా ఆయన పరిశీలన చేసుకున్నాడు. ఆయన దేవుడిచ్చిన ఆయన మహాజ్ఞానంతో మొత్తం ప్రపంచాన్ని అంతా ఆయన స్టడీ చేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తన జ్ఞానంతో మొత్తం ఒక రకంగా చెప్పాలంటే స్టడీ చేసుకున్నాడు. స్టడీ చేసుకుని ఆయన దృష్టికి వచ్చిన విషయాలే ఈ ప్రసంగి గ్రంథంలో చాలా విషయాలు మనకి కనపడుతూ ఉంటాయండి. ఆయన పరిశీలన చేసి కేవలం తెలుసుకోవడమే కాదు, పరిశీలన చేసి మనకే ఆయన తెలియచేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మొట్టమొదటిగా దేవాదేవుడు నరులను నిర్మించినప్పుడు అసలు ముందుగా ఆ విషయాన్ని, దేవాదేవుడు నరులను నిర్మించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అది ఒక్కసారి పక్కన పెట్టి మామూలుగా మనం మాట్లాడుకుంటే, మనము ఒక వస్తువుని తయారు చేస్తాం. ఏదైనా అవనివ్వండి, మీ చేతులతో ఏదన్నా ఒక వస్తువు తయారు చేయాలి అనుకున్నప్పుడు నువ్వు దాన్ని ఏ ఉద్దేశంతో తయారు చేస్తావు? ఇప్పుడు సపోజ్ కుమ్మరివాడు కుండను తయారు చేస్తాడండి. ఆ పిండి మొత్తం దాని మీద ముద్దగా వేసి మంచి పాత్రనే చేయాలనుకుంటాడు, చెడ్డ పాత్రను చేయాలనుకోడు, అవునా? మనం ఏదైనా తయారు చేయాలనుకున్నప్పుడు మంచిదిగా ఉండాలనే తయారు చేస్తాం. చెడ్డదాన్ని ఎప్పుడు మనం చెడ్డతో తయారు చేసుకోవాలనే ఉద్దేశమే రాదు అసలు మనకి. ఎందుకంటే నువ్వేమైనా తలపెట్టినప్పుడు, ఏదైనా తయారు చేసుకోవాలన్నప్పుడు, అంతెందుకండి మీరు ఇళ్లలో వంటలు వండుకుంటారు, మాంసం కూర అనుకోండి, మీరు రుచికరంగా వండటానికే ప్రయత్నం చేస్తారు కానీ దాన్ని చెడగొడటానికి ప్రయత్నం చేస్తారా? బేసికల్గా మనం ఆలోచించేద్దాం. స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ ఇళ్లలో వంటలు చేస్తారు. అప్పుడు ఇది బాగా రావాలి, చాలా బాగా వండాలనే తాపత్రయంతోనే వండుతానికి ప్రయత్నం చేస్తారు. కానీ అంటే ప్రతిసారి ప్రయత్నం చేస్తారంటారు, రుచికరంగా వండుకోవాలని ప్రయత్నమే చేస్తారు. కానీ దాన్ని చెడ్డ కూరగాను చెడ్డ వస్తువుగాను ఎవ్వరు ఆ ఉద్దేశంతో తయారు చేయాలి. అట్ ది సేమ్ టైం పరమందు తండ్రి కూడా మానవులంటూ మనందరినీ కూడా ఎలా తయారు చేశాడు? శ్రేష్టమైన వాళ్ళలాగానే. ఇది ఎవరి దృష్టికి వచ్చింది? జ్ఞాని సొలొమోను గారు గుర్తించారు. అందుకనే ఆయన స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. ఏమని చూడండి, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏం కనుగొన్నాడంట? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించెను. అంటే మనల్ని తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు బయటికి రప్పించిన దేవాదేవుడు మనల్ని ఎలాంటి వారిలాగా రప్పిస్తున్నాడో భూమి మీదకే? యథార్థవంతులుగానే, మనల్ని యథార్థవంతులుగానే ఈ భూమి మీదకే రప్పిస్తున్నాడు.
అదొకటి కనుగొన్నాడంట, తెలుసుకున్నాడంట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద శ్రేష్టమైన వారిలాగానే వస్తున్నారు, అడుగు పెడుతున్నారు. చెడ్డోళ్ళు ఎవరు భూమి మీద అడుగు పెట్టరండి. ప్రతి ఒక్కరు కూడా అంటే పసిపిల్లలు తల్లి గర్భం నుంచి ఎలా వచ్చే రాగానే వారి స్వభావం ఎలా ఉంటుంది వారికి ఏం తెలియదు. పసిపిల్లల కాడి నుంచి ఒక బాల్య దశ నుంచి వరకు వాళ్ళకి ఏమీ తెలియదండి. అందుకనే ప్రతిసారి పౌలు పసిపిల్లల హృదయంతోనే పోల్చాడు బాప్తిసం తీసుకున్న వారందరినీ. క్రీస్తులో నూతనంగా జన్మించిన ప్రతి ఒక్కరిని కూడా పసిపిల్లల స్వభావంతోనే పోల్చాడు. ఆలోచించండి, ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించారు, అరే దేవుడు నన్ను యథార్థవంతుడిగా నీ భూమి మీదకి రప్పించాడే, కానీ నా స్వభావం ఎప్పుడు మారుతుంది, ఎలా మారిపోతుంది? యథార్థవంతుడుగాను నీతిమంతుడిగానే అంటే మంచివాడిగానే నన్ను ఈ భూమి మీద విత్తుతున్నాడే, కానీ నేను ఇలాగా పాపంలోకి ప్రవేశిస్తున్నానంటే తేడా ఎక్కడ వస్తుంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది అని పరిశీలన చేసుకునేవారు కావాలి ఈ రోజుల్లో. అలా పరిశీలన చేశాడు కాబట్టి ఈరోజు నేను ఒకటి కనుగొంటేనే అన్నాడు జ్ఞాని సొలొమోన్ గారు. మరి మనం కనుగొంటున్నామా ఏమన్నా? మనం కనుగొంటున్నాం అసలు? అరే నా స్వభావం మారుతుంది, నా డిసిప్లిన్ అదే నా ప్రవర్తన మారుతుంది, నా చూపులు మారుతున్నాయి, నా తలంపులు మారుతున్నాయి, నా చేష్టలు కూడా మారిపోతున్నాయి ఏంటి అని ఎంతమంది ఆలోచన చేస్తున్నారండి? అరే నిన్నటిలాగా ఈరోజు నేను ఉండట్లేదు ఏంటి, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నేను ఎంతవరకు దేవునిలో ఎదిగాను, ఎంతవరకు నేను డౌన్ అయిపోయాను? పరిశీలన చేసుకుంటున్నారా? కనుగొంటున్నారా? అసలు మీకు మీరుగా ఒకసారి ఆలోచించేయండి, మీరు కనుగొనాలి. జ్ఞాని సొలొమోన్ గారు నేను ఒకటి కనుగొంటుని అంటూ ఆయన ప్రతి దినము కూడా ప్రతి విషయాన్ని పరిశీలన చేస్తాడు. ఆలోచించేయాలి, అరే నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, అరే దేవుడు నన్ను యథార్థవంతుడిగానే పుట్టించాడే, కానీ నా స్వభావం ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఎందువల్ల చేంజ్ అవుతుంది? అరే మునుపు నా చూపులు బాగానే ఉన్నాయి, ఇప్పుడు తేడా వస్తున్నాయి. అరే మునుపు ప్రారంభంలో నా నడవడిక నా ప్రవర్తన బాగుంది, ఇప్పుడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాను, ఇప్పుడేంటి నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇప్పుడేంటి నేను ఇలా చేస్తున్నాను అని కనుగొంటున్నారండి? ఆలోచన చేస్తున్నారా? ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకనే దేవుడు మానవుల్ని నరులను యథార్థవంతులుగాను పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే సొంత మార్గాలని ఏర్పరచుకొని నడుస్తున్నారు. ఎప్పుడు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఆలోచన చేయాలి. యథార్థవంతులుగానే భూమి మీద ఉన్నాం, దేవదేవుడు మనల్ని ప్రవేశపెడతాడు, కానీ ఈ చేంజ్ ఎప్పుడు జరుగుతుంది? సొంత మార్గాల్ని ఏర్పరచుకుంటున్నాడు మానవుడు అంటే దీనికి గల కారణాలు ఎప్పుడైతే ఒక మనిషి ఆలోచన చేస్తాడో అప్పుడే ఖచ్చితంగా మనోనేత్రాలు తెరవబడతాయి. ఆలోచన చేయాలి, అరే మునుపులా నేను లేనే, ఈరోజు గడిచిన 2 సంవత్సరాలు నేను చాలా బాగున్నాను, నా ఆత్మీయ జీవితం చాలా బాగుంది, ఇప్పుడేంటి ఇలా ఆలోచన చేస్తున్నాను, ఇప్పుడేంటి ఇంత చండాలంగా ఆలోచన చేస్తున్నాను, ఇప్పుడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాను, మునుపు నా ప్రవర్తన చాలా బాగుంది. అసలు ఎందుకు మారుతుంది ఆలోచన చేయాలండి. హృదయాలు తెరవండి, ఎందుకు మారిపోతుంది నా స్వభావం, ఎందుకు మారిపోతుంది నా ప్రవర్తన, ఎందుకు మారిపోతుంది అని ప్రతి విషయాన్ని పరిశీలన చేసి ఆలోచన చేస్తే ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాటలో జ్ఞాపకం వచ్చేది వెంటనే. సో యథార్థవంతులుగానే పుట్టించాడు, అందులో నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. ఎవరు? యోబు గారు. యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. తన యథార్థత అసలు విడిచిపెట్టాడండి, విడిచిపెట్టలే. ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ
తన తోటి ప్రాణ స్నేహితులు వచ్చి ఇబ్బంది పెట్టినా, ఏంటి నీకు కలిగిన శ్రమలో దేవుని వల్ల వచ్చినాయని ఎంత ప్రలోభ పెట్టినా తన యథార్థమైనటువంటి స్థితి నుంచి పక్కకే తొలగిపోలే. ఈవెన్ కట్టుకున్న భార్య కూడా. అది యథార్థత అంటే అండి. యోబుని చూసుకుని మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. 1% కూడా అటు ఇటుగా చెదరలేదు. అందుకనే జ్ఞానం సొలొమోను గారు మానవులు యథార్థవంతులుగానే దేవుడు నరులను పుట్టిస్తున్నాడు. మరి యోబు గారు కూడా పుట్టారు కదండి, మరి భూమి మీదకి వచ్చారు కదా ఆయన కూడా. ఆయన మరి ఎందుకు యథార్థతను విడిచిపెట్టలేదు? భయంకరమైన స్థితిలో ఉండిపోయినా కానీ తన ప్రవక్తను మార్చుకోలేదు, తన బిహేవియర్ మార్చుకోలేదు, తన హృదయాన్ని ఎందుకు మార్చుకోలేదు? ఆలోచించేయాలి. ఒక్క 1% కూడా అటు ఇటుగా త్రొట్టలేదు యోబు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి అనేక ఉపమానాలు మత్తయి సువార్తలో ఆయన చెప్తున్న సందర్భంలో మత్తయి సువార్తలో చక్కటి ఉపమానం తెలియజేశాడు. అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒక ఉపమానం, చక్కటి ఉపమానం ద్వారా ఆయన తెలియచేశారండి. మనం ఆ ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు. మత్తయి సువార్త నుంచి ఒక ఉపమానాన్ని వివరించుకుందాం ఈరోజు. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త చెప్పండి ఉపమానం ఏంటో. నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి ఆ 13వ అధ్యాయంలో. ఇంకా అంటే ఈరోజు మన మెసేజ్కి అనుగుణంగా ఉన్నది. చాలా ఉపమానాలు వరుసగా చెప్పుకుంటూ వెళ్తాడు ఆయన. 13వ అధ్యాయంలో ఉపమానాల అధ్యాయం అది నిజంగా చెప్పాలంటే. ఇంకా ఉంది ఇంకో ఉపమానం, గోధుమలు గురుగులు. ఈరోజు గోధుమలు గురుగులు ఉపమానాన్ని వివరించుకున్నాం. మనకి జ్ఞానైన సొలొమోను గారు దేవుడు నరులను యథార్థవంతులుగానే ఎలా అయితే పుట్టిస్తున్నాడని చెప్తున్నాడో, ఈ గోధుమలు గురుగులు ఉపమానం ద్వారా మనం ఖచ్చితంగా వివరించుకుందాం, తెలుసుకుందామండి. ముందుగా ఈ ఉపమానం చూడండి, 13వ అధ్యాయము 24వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. చూడండి, ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పును. అంటే పైన ఇంకొక ఉపమానం చెప్పాడు ఆయన ఆల్రెడీ, అవునా? మరి ఒక ఉపమానం చెప్పను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉంది. పరలోక రాజ్యం ఎలా ఉందంట? తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది. ఇందాక చెప్పాను నేను, ఒక మానవుడు ఏదైనా తయారు చేయాలంటే, ఏదైనా పని చేయాలంటే అది మంచిగా అవ్వాలని, మంచిదే చేయాలని ఆలోచన చేస్తాడు. దేవదేవుడు కూడా అంతే, మంచి విత్తనాన్ని పొలంలో నాటుతున్నాడు. చూడండి ఏమైంది, మంచి విత్తనం విత్తన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. అంటే గోధుమలు అంటే ఒక మనుషుడు తన పొలంలో మంచి విత్తనాలు విత్తాడంట. ఉపమానం జాగ్రత్తగానండి. మంచి విత్తనాలు విత్తినప్పుడు చూడండి, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. వ్యవసాయం చేసేవాళ్ళకి బాగా అర్థమవుతుంది నిజంగా. మంచి విత్తనాలు వేశారు. రాత్రి మనుషులు నిద్రిస్తున్నప్పుడు శత్రువు వచ్చి ఏం చేశాడంట, ఆ గోధుమల విత్తనాల మధ్యన గురుగులు విత్తుకుని వెళ్ళిపోయారు. రాత్రి తెలియకుండా విత్తుకుని వెళ్ళిపోయినప్పుడు చూడండి, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. చూడండి, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. ఇక్కడ విత్తనంగా విత్తేవాడు. సో ఎవరు విత్తనాడు? ఒక మనుషుడు విత్తనాలు విత్తనాడు. దేవాతి దేవుడు కూడా, పరమ తండ్రి కూడా తల్లి గర్భంలో నిన్ను ప్రవేశపెట్టి భూమి మీదకే రప్పిస్తున్నాడు. అంటే తల్లి గర్భంలో ప్రవేశపెట్టింది అంటే ఒక విత్తనంగా నిన్ను ఎన్నుకుని తల్లి గర్భంలో 9 నెలలు నిర్మించి రూపించి నీకు ప్రతి అవయవం ఏర్పడిన తర్వాత
నెలలు నిండినప్పుడు బయటకు వస్తున్నావు చూసావా, ఆ బయటకు వచ్చేది నువ్వు మొలకెత్తుతున్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బయటికి రావడం అంటే ఒక విత్తనం భూమిలోంచి మొలకొచ్చినట్టు అర్థం చేసుకోండి ఉపమానం. సో ఈ ఉపమానాన్ని చాలామంది చాలా రకాలుగా వివరిస్తారు. సందర్భాన్ని బట్టి ఆ ఉపమానాన్ని మలుచుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా మనం అనుకుంటే ఒక విత్తనం మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చినప్పుడు చూడండి, అప్పుడు గురుగులు కూడా కనపడ్డాయంట. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినావని అడిగాను. నువ్వు మంచి విత్తనాలు వేసావు కదా, ఈ మధ్యలో ఈ గురుగులు ఎందుకు వచ్చినాయి అని అడిగినప్పుడు చూడండి, ఇది శత్రువులు చేసిన పని అని అతడు వానితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతను అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగింతము, కోతకాలం వరకు రెండింటినీ కలిపి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండతో చెప్పుదున నేను. సో ఓవరాల్గా మనిషి కుమారుడు విత్తనాలు విత్తాడు పొలంలో. విత్తినప్పుడు ఒక రాత్రి నిద్రించినప్పుడు శత్రువు వచ్చి గురుగులు విత్తేసి వెళ్ళిపోయారు. అవి మొలక వచ్చినప్పుడు మొలక రానంతసేపు తెలియలేదు. అంటే దేవుడు నిన్ను ఈ భూమి మీద యథార్థవంతుడిగానే పుట్టిస్తున్నాడు. పుట్టించినప్పుడు మరి నీ స్వభావం ఎక్కడ వస్తుంది? మొలకెత్తున్నావు అంటే పెరుగుతున్నావు. ఇప్పుడు పుట్టిన పిల్లోడు పెరగకుండా ఎలా ఉంటాడో ఎదుగుతున్నప్పుడు ఎప్పుడు అది గురుగు గోధుమ కాదని నీకు అర్థం అవ్వాలి. రెండు విత్తనాలు పెరుగుతాయి, అది గోధుమ లేదు ఇది గురుగు అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఒకసారి భౌతికంగా ఆలోచించేస్తాం. ఎప్పుడు తెలుస్తుంది? మనిషి పిల్లోడు పెద్దోడయి ఒక వయసుకు వచ్చినప్పుడు అప్పుడు దాని స్వభావం తెలుస్తుంది. అది గురుగా అది గోధుమ తెలుస్తుంది. అవునా? అంటే అప్పటి వరకు నువ్వు యథార్థంగానే ఉన్నావు. ఎప్పుడు నీ స్వభావం మారుతుంది? నీవు యుక్త వయసుకు వచ్చినప్పుడు. అవునా? పాపం అంటే ఏంటో తెలిసినప్పుడు వెంటనే నువ్వేం చేయాలి? దాని నుంచి తొలగిపోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందమ్మా మీకు భావం? కొంచెం ఈ ప్రసంగానికి నేను ఉపమానాన్ని యూజ్ చేసుకోండి. కింద ప్రభువుని యేసుక్రీస్తు వారు చక్కగా వివరిస్తారు, ఏంటి అన్నది వివరిస్తారు. సో ఆ పెరిగినప్పుడు రెండు పెరుగుతున్నాయి, రెండు విత్తనాలే. కానీ వేసింది గోధుమలు, కానీ వాటితో పాటు శత్రువు వచ్చి వాటిని కూడా నాటేశాడు. అంటే పాపపు స్వభావాన్ని నాటిన వాడు ఎవడో? అపవాదిగాడు. ఎప్పుడు నాటుతున్నాడో? నేను పెరగనిస్తున్నాడో కరెక్ట్గా నువ్వు ఫలించడానికి సిద్ధంగా ఉన్న టైంలో నాటేస్తున్నాడు. ఆత్మీయంగా ఆలోచించేయండి ఒకసారి. నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు దేవుని గుర్తిస్తావో, దేవుని తెలుసుకుంటావో, ఎప్పుడైతే ఆయన్ని అంగీకరించడానికి సిద్ధపడతావు చూసావా, నీ మనసు సిద్ధపడతావు చూసావా, ఆ టైంలో నిన్ను అప్పుడు నీ హృదయంలో ఈ గురుగని, ఈ పాపం అనే గురుగని విత్తేస్తున్నాడు. పెరగనిస్తున్నాడు. మొలకలు వస్తున్నాయి. మొలకలు వచ్చినప్పుడు వెంటనే అవి పెరిగినప్పుడు వెంటనే తెలుసుకుంటున్నారు, ఇది గోధుమలు, అవి గురుగులు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఆలోచించాలి. అరే, నా స్వభావం ఏంటి మారిపోతుంది? దేవుడు నన్ను యథార్థవంతుడిగానే పుట్టించాడే, ఈ లోకానికి రప్పించాడే, కానీ నా స్వభావం పాపం చేయాలనే స్థితికి ఎందుకు వెళ్తుంది అంటే మధ్యలో ఏదో జరుగుతుంది. ఆ జరిగేదాన్ని మనము గుర్తించాలని ఈ ఉపమానం ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు నేను వారు మొలకొచ్చి పెరిగినప్పుడు వెంటనే గుర్తించారు, అయ్యా, ఈ గోధుమలు మధ్యలో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరో చేశారంటే అప్పుడు చెప్తున్నాడు, అదిగో రాత్రి నిద్రించున్నప్పుడు శత్రువులు వచ్చి చేసిన పని ఇది. సో రాత్రే వస్తాడు శత్రువు. రాత్రి దేనికి సాదృశ్యం అంటే చీకటి దేనికి సాదృశ్యం కనపడుతుంది? అపవాదిగాడికి సాదృశ్యంగా కనపడుతుందండి. చీకటి సంబంధాడు, వెలుగు సంబంధులు మనం. అవునా? క్రీస్తు
వెలుగునిచ్చాడు మనకి. అవునా? చీకట్లో ఉన్నటువంటి మనలందరినీ తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు ప్రభు అయిన క్రీస్తు వారు. మనం వెలుగు సంబంధం, కానీ చీకటి సంబంధి ఎవరు? అపవాదిగాడే. అందుకని వాడు రాత్రులే తిరుగుతాడు. అందుకనే ఆ రాత్రి వచ్చాడు, విత్తి వెళ్ళిపోయాడు. అంటే నువ్వు ఎలా ఉండాలి? భౌతికంగా వారు నిద్రపోతున్నారు అనుకోండి. క్రైస్తవ విశ్వాసం మనం అందరం భౌతికంగా నిద్రపోయినా ఆత్మీయంగా మెలకుగా ఉండాలి. నిద్రపోకూడదు ఆత్మీయంగా. వారు భౌతిక సంబంధమైన నిద్రపోతున్నారు. అందుకనే రాత్రి వచ్చి గురుగులు విత్తిపోయారు. క్రైస్తవ విశ్వాసులైన మనం కూడా భౌతికంగా నిద్రపోతున్నా ఆత్మీయంగా మెలకుగా ఉండాలి. అందుకని మీరు శోధనలో పడకుండా మెలకువగా ప్రార్థన చేయమన్నాడు ప్రభు అయిన క్రీస్తు వారు. అవునా? ఎందు నిమిత్తం? మీరు శోధనలో పడతారు, అపవాదిగాడు వస్తాడు, ఖచ్చితంగా నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. అంతకుముందు బాగున్నావు, ఇప్పుడు బాగోలేదంటే మధ్యలో అపవాదిగాడు నిన్ను శోధిస్తున్నాడు. మంచి విత్తనంగా ఉన్న నిన్ను, అంటే మంచి గోధుమగా ఉన్న నిన్ను గురుగుగా మార్చేస్తున్నాడు. ఆత్మీయంగా చూడండి, ఆలోచించేయండి. ఎప్పుడు తెలుస్తుంది నీకు? పెరిగినప్పుడు, ఎదిగినప్పుడు. అంటే పిల్లలు ఎదిగినప్పుడు చక్కగా యుక్త వయసుకు వచ్చేంత వరకు బాగుంటుంది. ఎప్పుడు మారుతున్నాయి మీ స్వభావాలు? టీనేజర్స్ ఎప్పుడు మారుతున్నాయి? ఆలోచించేయండి ఉపమానం ద్వారా ఒకసారి. మీకు యుక్త వయసులకు రాగానే మీ చూపులు మారుతున్నాయి, మీ ప్రవర్తన మారుతుంది, మీ బిహేవియర్ మారుతుంది, మీ నడవడికి మారుతుంది, మీ ప్రవర్తన మారిపోతుంది, ఈ మనస్తత్వం మొత్తం చేంజ్ అయిపోతుందంటే అపవాదిగాడు మిమ్మల్ని ఆడి పని ప్రారంభించాడు. అరే చిన్నగా ఉన్నప్పుడే ప్రారంభించలేదంటే ఆడి వల్ల అవ్వదు. ఎందుకంటే యథార్థవంతుడిగానే ఎదుగుతుంది మొక్క. యథార్థవంతుడిగానే ఎదుగుతున్నావు నువ్వు కూడా. ఎందుకంటే ఆదిలో పరమందు తండ్రి నిన్ను ఎలాంటి వాడిగా విత్తాడు? మంచి విత్తనంగానే విత్తాడు. అందుకనే సొలొమోను గారు ఆ మాట మాట్లాడుతున్నాడు. దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు, మంచి విత్తనంగానే విత్తాడు. నేను ఈ లోకంలో ఈ భూమి మీదకి రప్పించాడు, మంచి విత్తనంగా నాటాడు తల్లి గర్భం ద్వారా. వచ్చావు, దేవుడు ఏం కోరుకుంటాడో? నువ్వు మంచిగా ఎదిగి ఫలించాలి, ఫలభరితంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎదుగుతున్నాం అపవాదిగాడికి చిక్కుతున్నాము. చూడండి, కింద ఉపమానం ఆయన 37వ వచనం అనుకుంటా వివరిస్తాడు. చూడండి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఉపమానం భావాన్ని వివరిస్తూ ఉంటారు చూడండి. అందుకని ఎట్లను మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను శ్రేష్టమైన వాళ్ళలాగానే విత్తుతున్నాడు. పొలము లోకము. పొలం ఏంటంట? లోకము. ఈ లోకమే పొలం అంటే. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. పుట్టినోట్లో కింద చూడండి, కుమారులు అంటే దేవుని కుమారులుగా, రాజ్య సంబంధులుగా మంచి విత్తనాలు కనపడుతున్నాయి ఇక్కడ. అంటే శ్రేష్టమైన విత్తనంగానే నేను చూస్ చేసుకుంటున్నాడు, ఈ లోకానికి రప్పిస్తున్నాడు. మనం కూడా వ్యవసాయం చేసేవాళ్ళు శ్రేష్టమైన నాణ్యమైన విత్తనాలనే విత్తుతారండి. ఎందుకంటే పంట ఫలభరితంగా రావాలి, విస్తారంగా పంట చేతికి రావాలి అని ఆ ఉద్దేశంతోనే మంచి విత్తనాలు చూస్ చేసుకుని చల్లుతాడండి. ఒక మనిషి భూమి మీదకి వస్తున్నాడంటే యథార్థవంతుడిగానే నేను రప్పిస్తున్నాడు. ఎవరో ఎందుకు పనికి మాని వారిలాగా రావట్లేదు భూమి మీదకి. దేవుని తలంపుల్లో, చిత్తంలో నువ్వు ఉన్నావు కనుకనే భూమి మీదకి వస్తున్నావు. మరి ఎక్కడ తేడా వస్తుంది? నేను ఎక్కడ తప్పుతున్నానంటే ఇదిగో ఈ మధ్యలో జరిగేదాన్ని గుర్తించుకుంటే మనం మన మనోనేత్రాలని తెరుచుకుని ఆలోచన చేయాలి. చూడండి, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు దుష్టిని సంబంధం. చూడండి పుట్టినోట్ల కింద ఏమేసాడు? దుష్టిని సంబంధాలు అంటే సాతాను అని రాయబడింది. చూడండి, వాటిని విత్తిన శత్రువు అపవాది అంటే సాతాను. కోత యుగ సమాప్తి. కోత చూడండి అంటే పంట చేతికి వచ్చినప్పుడే కోస్తారు, మధ్యలో కోయరండి. అందుకనే గురువులు కూడా పెరగనిచ్చి కోతకాలం మందు వాటిని వేరు చేద్దామని, అంటే వెయిట్ చేయమన్నాడు. ఏం చెప్తాడో? అయ్యా పనివారు వచ్చారు, అయ్యా మేము గోధుమలు విత్తాము, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి?
మొలకలు రాగానే అడిగినప్పుడు ఇది శత్రువులు చేసిన పని, వద్దు వద్దు, మీరు ఇప్పుడు పెళ్ళగిస్తే ఆ మంచి గోధుమల మొక్కలు కూడా ఆ, కలిసిపోయి పెరిగినాయి కాబట్టి బయటకు వచ్చేస్తాయి, వెయిట్ చేద్దాము, కోత కాలం వరకు ఎదురు చూద్దాము, నీ కోసం కూడా ఎదురు చూస్తున్నాడు. నీ స్వభావం మారింది, నీ ప్రవర్తన మొత్తం మారిపోయింది, కానీ ఇంకా నిన్ను పెళ్ళగించకుండా విడిచిపెడుతున్నాడంటే ఆలోచించేయాలి. ఇక్కడ ఆలోచించేయాలి ప్రతి ఒక్కరు కూడా. భౌతిక సంబంధమైన పంట గురించి ఆలోచన చేస్తే కోతకాలం వరకు ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఇంకా నిన్ను పెళ్ళగించకుండా ఆయన చూస్తున్నాడు అంటే నీ ఎడల నా ఎడల దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడని ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా నన్ను ఈ భూమి మీద ఉంచుతున్నాడంటే, ఇంకా నిన్ను బ్రతకనిస్తున్నాడంటే, ఇంకా నిన్ను సజీవుల లెక్కలో నిలబెడుతున్నాడంటే నువ్వు మరలా ఈ మధ్యలో జరిగేది ఆలోచన చేయాలి. ఈ మధ్యలో జరిగేదే ఆలోచన చేయాలి. అంటే నీ పాపపు స్వభావం ఎప్పుడు వస్తుంది? నువ్వు గోధుమ కాదు గురువు అని గుర్తుపట్టే సందర్భం ఎప్పుడు వస్తుంది? నువ్వు మంచిగా ఫలిస్తే అది గోధుమగానే ఉంటావు, అది గోధుమే. మంచిగా ఫలించకపోతే అది గురుగే ఖచ్చితంగా. ఎందుకంటే నాటిన వాడు మనిషి కుమారుడే. లోకము, పొలము, లోకము. మంచి విత్తనాలు దేవుని రాజ్య సంబంధులు, చెడ్డ విత్తనం అంటే గురుగులు, అపవాది సంబంధులు. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మనుషులు పడుకున్నప్పుడు చెడ్డ విత్తారు. అంటే నువ్వు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. భౌతికంగా నువ్వు పడుకోవచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు మెలకుగా ఉండాలి. అంటే నీ హృదయంలో అపవాదిగాడు విత్తడాకే ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు మెలకుగా ఉంటే ఆడు ఈ జోలికి రాడు. నువ్వు మెలకుగా ఉండగా నీ లోకంలోనే ఉంటే కనుక ఖచ్చితంగా విత్తేస్తాడో ఏదో టైంలో, అది నీకు తెలియదు. ఆ విత్తినప్పుడు అప్పుడే నీ చూపు మారుతుంది, అప్పుడే నీ బిహేవియర్ మారుతుంది, అప్పుడే నీ ప్రవర్తన మారిపోద్ది, అప్పుడే నీ పాపం చేయాలనే స్వభావం మనుషునికి, ప్రతి ఒక్క మనిషికి వచ్చేస్తుంది. ఈ మధ్యలో జరిగేదే అపవాదిగాడి ప్రక్రియ అని గుర్తించుకోవాలి. ఎందుకంటే దేవుడు శ్రేష్టమైన వాళ్ళగానే నేను భూమి మీదకి రప్పిస్తున్నాడు. దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు ఖచ్చితంగా. ఇది ఎవరిదో కాదన్నదగ్గ విషయం అండి. ఎందుకంటే దేవుని మాటలే చెప్తున్నాయి, దేవుడే మాట్లాడుతున్నాడు. నరులు నేను యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాను, కానీ వారు త్రోవ తప్పుతున్నారు. ఎప్పుడు తప్పుతున్నారు? భౌతికంగా మనం ఆలోచన చేస్తే యవ్వన ప్రాయంలోనే తప్పుతున్నారు, అంతే కదా? యవ్వన ప్రాయంలోనే తప్పుతున్నారు. యవ్వన ప్రాయం టీనేజ్కి వచ్చేటప్పటికి, అంటే మొక్క అప్పుడే ఫలించడానికి సిద్ధపడ చూసారా, అప్పుడే తెలుసుకుంటారు ఇది గోధుమ, ఇది గురుగా అని. కానీ ఇంకా నేను వెంటనే అది గురుగని గుర్తుపెట్టకుండానే నిన్ను పెళ్ళగించకుండా ఉంచుతున్నాడంటే, కోతకాలం వరకు ఆత్మీయంగా నువ్వు భౌతికంగా నువ్వు గురువు అయితే, ఆత్మీయంగా ఆ గురువు అనే పాప స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టడానికి, ఒక గోధుమలాగా అవటానికి ప్రయత్నం చేయాలి. భౌతికంగా అవదండి, అసంభవం. అవునా? మొక్క గోధుమ అయితే గురుగు మొక్క పక్క పక్కనే ఉంటాయి, ఇది గోధుమ అవదు, అది గురుగు అవదు. భౌతికంగా ఆలోచిస్తే అవదు. కానీ ఆత్మీయంగా దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడంటే, ఆ గురుగనే పాప స్వభావాన్ని వదిలేసి నువ్వు మంచి గోధుమలాగా అవ్వాలి. అప్పుడు వరకు కోత కోయకుండా, అంటే కోత యుగ సమాప్తి అని చెప్తున్నాడు కింద. చూడండి, కోత చూడండి, వాటిని విత్తన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి. అంటే మంచిగా ఫలించినప్పుడు కోత కోస్తారు, భౌతికంగా పంట కోస్తారు. పంట చేతికి వచ్చిందంటారు చూసారా, అప్పుడు కోసేస్తారు. ఆ కోతే యుగ సమాప్తి అంటండి. అంటే అప్పుడు వరకు నువ్వు గురువుగానే ఉండిపోతే ఖచ్చితంగా నువ్వు కాలి బూడిదవుతావు. ఎందుకంటే కోతకాలము చివరాఖరికి వచ్చినప్పుడు అప్పుడు కోద్దాము, అప్పుడు వేరు చేద్దాం అంటున్నాడు ఇక్కడ ఉపమానంలో. అప్పుడు నీతిమంతులు అనీతిమంతులు వేరు చేయబడతారు.
మంచివారు చెడ్డవాడు సెపరేట్ అయిపోతారు ఖచ్చితంగా. అప్పుడు ఆ జరిగే ప్రక్రియ వరకు నువ్వు ఉండకూడదు. అందుకోసమే యుగ సమాప్తి వరకు అంటే కోతకాలం వరకు కూడా ఎదురు చూస్తున్నాడు. అప్పటి వరకు నువ్వు ఇంకా గురుగ్గానే ఉన్నావు అనుకో, ఆ గురువు స్వభావం పాపం అనే స్వభావం ఉండిపోయావు అనుకో, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తావో చూడండి, కింద చెప్తున్నాడు చూడండి. కోత కొయ్యవారు దేవదూతలు గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చి వేయబడును, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. అంటే కోత కాలం వచ్చేంత వరకు నువ్వు ఇంకా నీ పాపం అనే ఆ గురుగు స్వభావాన్ని విడిచిపెట్టలేదనుకో, ఖచ్చితంగా నువ్వు కాల్చి వేయబడతావు. అంటే నిత్య నరకంలో ఆలోచించేయండి. అంటే యథార్థవంతులు అయినటువంటి మనం అందరం కూడా అలాగే ఉన్నాం, మంచి గోధుమలుగానే ఉంటాం. గురుగు స్వభావాన్ని మనం తగిలించుకోకూడదండి. ఆత్మీయంగా ఆలోచన చేస్తే విడిచిపెట్టేద్దాం. పాపం అనేది గురువు సాదృశ్యంగా మనం ఆలోచన చేస్తే దాన్ని మనం ఆ స్వభావాన్ని మనం తీసుకోకూడదు. మనం మంచి గోధుమలుగానే ఎప్పటి వరకు కోతకాలం అంటే చివరి దశకు వచ్చేంత వరకు మనం అలాగే ఉందాం. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వు మంచిగా ఫలించాలి, విస్తారంగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, శ్రేష్టమైన దానిలోనే ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజలను కూడా శ్రేష్టమైన విత్తనాలను విత్తాడు. కానీ ఆయన చూసినప్పుడు వారు త్రోవ తప్పేశారు, కారు ద్రాక్షలు కాశారు, తమ సొంత మార్గాలని ఏర్పరచుకుని నడిచేశారు. దేవుని చూపిన మార్గంలో నడిచింది ఎక్కడున్నారు? నడవలేదు. ఎవరికి తోచిన మార్గంలోనూ ఎవరు తోచిన విధంగా వారు నడుచుకుని వారి సొంత మార్గాలని ఏర్పరచుకుని నడిచేశారే. మరి కోపం రాదండి దేవునికి? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఆ 2 మొక్కలు అక్కడ లేవు, ఇప్పుడు కొట్టేశాను నేనే. ఆ మామిడి మొక్కనే అక్కడ మొక్క 2 మొక్కలు నేనే కొట్టేశాను నా చేతితో. ఎందుకు? కాస్తలేదు అవి. మంచిగానే విత్తాను కానీ అవి కాస్తలేదు. అందుకని నాకు ఉపయోగం ఏముంది? కానీ ఆయన పెళ్ళగించకుండా నిన్ను ఆయన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకు? నిన్ను మరొక ఉపమానం నేను చాలాసార్లు చెప్పాను, అది అంజూరపు చెట్టు ఉపమానం కూడా అంతే. ఈ సంవత్సరం కూడా ఉండనెత్తున్నాడు అంటే నిన్ను, అద్భుతమైనటువంటి ఉపమానం అది. ఈ సంవత్సరం కూడా ఉండనెత్తున్నాడు అంటే ఇక్కడ నీకు యుగ సమాప్తి వరకు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే రెండింటిని పెరగనిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే గోధుమ గురువుగా ఉన్నప్పుడు, అంటే మంచి గోధుమగా రాజు సంబంధాలుగా నువ్వు ఉంటే, నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ పాప స్వభావాన్ని, ఆ గురుగు స్వభావాన్ని అంటించుకోకూడదు. ఇక్కడ చూడండి, మన ప్రసంగానికి నేను ఉపమానాన్ని కొంచెం అన్వయిస్తున్నాను, ఆలోచించేయండి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వివరించిన కింద వివరణలో చూడండి చక్కగా చెప్తున్నాడు ఆయన. పొలము లోకము మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, అంటే శ్రేష్టమైన విత్తనాలుగానే విత్తుతున్నాడు. గురుగులు దుష్టిని సంబంధులు. ఈ గురుగు స్వభావం ఎప్పుడు వస్తుంది? వాడు చీకట్లో ఉన్నప్పుడు విత్తికి వెళ్ళిపోయాడు, రాత్రి పడుకున్నప్పుడు. అంటే నీ చీకటి స్వభావం ఎప్పుడు ప్రారంభమవుతుంది? యుక్త వయసులోకి వచ్చినప్పుడు నిన్ను చీకటిలోకి లాక్కి వెళ్తున్నాడు. అప్పటి వరకు యథార్థవంతమైనటువంటి వాడిలానే ఉన్నావు. ఎప్పుడు నిన్ను ఆ చీకటిలోకి లాక్కెళ్తున్నాడంటే, ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని తెలుసుకోలేకపోతున్నావో, ఎప్పుడైతే నీ సృష్టికర్త నువ్వు ఎరగట్లేదో, అప్పుడు ఖచ్చితంగా వాడే ఎంటర్ అవుతాడు. వాడు నీకు ఏం ఎరేస్తాడో? లోకాన్ని ఎరేస్తాడు. అవి కన్నులకి ఇంపుగా కనపడుతుంది లోకం. అప్పుడేనండి. ఇప్పుడు నన్ను నిర్మించిన వాడు, నా సృష్టికర్త ఒకరు ఉన్నాడో, ఆయన నన్ను వెతకపోవడం వల్ల వచ్చింది ఇదంతా కదా, అవునా? నేను నిర్మించిన వాడిని, రూపించిన వాడిని నువ్వు తెలుసుకోకపోవడం వల్ల కదా వచ్చింది. అది తెలుసుకునే లోపు వస్తున్నాడు విలన్లాగా. ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో, అంటే యుక్త వయసులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది తప్పు, ఇది ఒప్పు అని నీకు ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆ ఆలోచన వస్తుందో అప్పుడే వచ్చేస్తున్నాడు. ఇదే సరైన మార్గం అని నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నాడు. నిన్ను గురుగులాగే
కోత కాలం వరకు ఉంచేస్తున్నాడు. మధ్యలో ఒక అవకాశం వచ్చింది నీ ఆత్మీయ స్వభావాన్ని మార్చుకోవడానికి. అంటే గురువుగా ఉన్న నిన్ను మరల నువ్వు మంచి గోధుమగా చేసుకునే అవకాశం ప్రభు అయిన క్రీస్తు ద్వారానే వచ్చింది. ఆలోచించండి. భౌతికంగా అయితే అవ్వని పని అది. అవునా? ఇప్పుడు మామిడి మొక్క పనస మొక్క అయిపోవాలంటే అవ్వదు భౌతికంగా. అవునా? మార్చలేము దాన్ని. అవునా? చెప్పండి. ఒక బొబ్బాస్కాయ మొక్క నారింజకాయలు కాయాలంటే కాయదు అది భౌతికంగా. కానీ ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఒక మంచి గోధుమగా విత్తన నిన్ను ఆ రాజ్య సంబంధులుగానే చేసుకోవాలనే తాపత్రయంతోనే ఆయన్ని విత్తుతున్నాడో నువ్వు అలాగే ఉండాలి. మధ్యలో నీ స్వభావం మారిపోతుంది గురుగులాగా. ఆత్మీయంగా ఆలోచించేయండి, భౌతికంగా కాదు. కానీ గురువుగా ఉన్న నువ్వు మరల మంచి గోధుమగా అవ్వే అవకాశం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే వచ్చింది. అది యుగ సమాప్తి వరకు పెరగనిస్తున్నాడు. అంటే నీ స్వభావాన్ని నువ్వు మార్చుకుని మరలా తిరిగి నువ్వు గోధుమలాగా అవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆత్మీయంగా ఆలోచించేయండి, భౌతికంగా అవ్వని పని అది. ఆలోచించేయండి. అరే గురువు స్వభావం ఉంది నాలో, అది విత్తనవాడు అపవాదిగాడే, నన్ను యథార్థవంతుడిగానే పుట్టించాడే, మంచి గోధుమ విత్తనంగానే విత్తాడే. కానీ నేను గురువులా ఎదుగుతున్నాను అంటే నా పాపపు ఆలోచనలో నా హృదయంలోకి వస్తున్నాయంటే ఖచ్చితంగా వాడు అపవాదిగాడు నన్ను చెరపట్టాడు. వెంటనే దాన్ని విడిచిపెట్టి ఆ పాపం అనే గురుగు స్వభావాన్ని విడిచిపెట్టి మంచి గోధుమలాగా నువ్వు అవ్వాలంటే ఖచ్చితంగా క్రీస్తుని విశ్వసించు. మరలా నీ సృష్టికర్తను నువ్వు ఎరగాలి. మరలా నువ్వు కంబ్యాక్ అవ్వాలి, తెలుసుకుని నువ్వు రావాలి ఆయన వద్దకి. ఎప్పుడులోగా? కోతకాలం అంటే యుగ సమాప్తి లోపే వచ్చేయాలి నువ్వు. ఇంకా నేను కోత కోసాక మారుతానంటే కోసిన తర్వాత ఏముండదండి ఇంకా. అవునా? ఆ యుగ సమాప్తి అంత కోతకాలం వరకు నిన్ను కోసేంత వరకు, పంట కోసేంత వరకు నిన్ను ఉండనిస్తున్నాడంటే భూమి లోపల, భూమి మీద నువ్వు మంచిగా ఫలించాలి. నువ్వు తిరిగి రావాలి. మళ్ళా మారావు, మంచి విత్తనంగానే విత్తాడు, నువ్వు మారిపోయావు. నీ స్వభావాన్ని మార్చేసుకున్నావు, నీ ప్రవర్తన, నీ నడత మొత్తం అన్నీ మార్చేసుకున్నావు. కానీ మరలా నీకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒక మంచి అవకాశాన్ని నీకు పరమ తండ్రి ఇచ్చాడే. ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని తెలుసుకోకుండా నువ్వు మరలా ఆ స్వభావాన్ని విడిచిపెట్టి మరలా నువ్వు ఆయన వద్దకు వస్తే ఖచ్చితంగా ఏముంటుందంట చూడండి, లాస్ట్లో మాటలు ఉంటాయి. గురువు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయును. అక్కడ ఏర్పుడును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చూడండి, నీతిమంతులు అంటే శ్రేష్టమైన విత్తనం. నువ్వు అలాగే ఉన్నావు అనుకోండి యుగ సమాప్తి వరకు, అంటే కోతకాలం వరకు నువ్వు అలాగే ఉన్నావు అనుకోండి. ఒకవేళ నువ్వు పాపం అనే గురుగు స్వభావం నుంచి మరలా నువ్వు మంచి గోధుమగా అయ్యావు అనుకోండి, చివరాఖరికి చూడండి ఎలా ఉంటుందంట. నీతిమంతులు అంటే శ్రేష్టమైన విత్తనంగా ఉన్న నీవు అలాగే ఉండిపోయిన నీవు ఎక్కడ ఉంటావంట? తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరులెదురు. గురుగు స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఇంకా నువ్వు అపవాదిగా చెంతనే కనుక ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు అక్కడ ఎలా ఉంటుందని పరిస్థితి? అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అక్కడ ఏడవడం, పండ్లు కొరుకోవడం అని అంటారు. ఇక్కడ కొరికేస్తారు. అవునా? పక్కింటి వాళ్ళ మీద, ఎదురింటి వాళ్ళ మీద పళ్ళు కొరికేసుకుంటారు. గొడవలు వచ్చినప్పుడు, అవి వచ్చినప్పుడు ఏమి చేయలేక. ఆలోచించండి. ఇదే అక్కడ ఉంటుందంట. ఇక్కడ కొరికేదే అక్కడ కొరుక్కోవడమేనంట. ఆలోచించండి. అక్కడ కొరుక్కుంటారు పళ్ళు. చెప్పాలి, ఆలోచన చేయాలి. సో గౌతములు గురుగుల ఉపమానం ద్వారా జ్ఞాని సొలొమోను గారు ఎందుకు చెప్పారు? దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ ఏమవుతుందంట? కానీ అన్నాడు చూడండి ఆయన. ఏమని? కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. సో కానీ అన్నాడు చూసారా? ఈ కానీ అనే దగ్గరే వచ్చింది ప్రాబ్లం. జ్ఞాని సొలొమోను గారు అంతా చెప్పి పుట్టించను గాని, ఈ గాని దగ్గరే వచ్చింది అసలు ప్రాబ్లం. ఈ గాని అనే 2 అక్షరాల్లోనే
మధ్యలోనే ఉన్నాడు రెడీగా. ఎవరు? అపవాదిగాడు. అక్కడే అంటే నువ్వు ఫలించి ఎదుగుతున్నప్పుడు, ఆ! పసిప్రాయం నుంచి ఎదుగుతున్నప్పుడు, యుక్త వయసుకు వచ్చేటప్పుడే జరుగుతుంది. అంతవరకు నీకేం తెలీదు. చూడండి స్కూల్లో పిల్లలు ఎదిగేటప్పుడు అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బాలబాలికలని ఉంటది. ఆ 6 నుంచి హై స్కూల్ అంటే పెద్దోళ్ళు సెపరేట్ చేస్తారు. ఎందుకు? మారతాయి స్వభావాలు. అవునా? అందరిని కలిపేయచ్చు కదా! ఇంటర్ నుంచి జూనియర్ కాలేజీ అని ఎందుకు పెడతారు? అంటే మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు కలిపి ఉన్నవారంటే మనకి ఏమి తెలీదు. అప్పటి వరకు వారికి ఏమి తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? వారు యుక్త వయసుకు వచ్చినప్పటికి తెలుస్తుంది. కాలేజీలకు వచ్చేటప్పుడు మొత్తం చూడండి మన కాలేజీ మనం కూడా చూస్తూ ఉంటాం. 10వ తరగతి వరకు బాగుంటారు పిల్లలు. ఇంటర్ వచ్చేటప్పటికి ఇంకంతే కాళ్ళు రగడేస్తారు. అవునా? కాలేజీ పెద్దవాళ్ళు అయిపోతారు. మన సంఘంలో సండే స్కూల్లో మానేశారు చాలామంది కాలేజీలో జాయిన్ అయినారు. కొంతమంది, అందరూ కాదు. అంటే ఏంటి అంటే నేను పెద్దోడిని అయిపోయాను, నేను ఎదిగిపోయాను. నువ్వు ఎదిగావు ఫిజికల్గా, కానీ లోన్ ఉన్నదేమి నీ హృదయం ఏమి ఇంకా పరిపక్వత రాలేదు. అప్పుడే చెరపడతాడు సాతాను గాడు, గుర్తుపెట్టుకోండి. చక్కగా యథార్థవంతమైన ప్రవర్తన చాలా బాగుంటుంది 10th క్లాస్ వరకు, 9th వరకు, 8th వరకు చక్కగా ఉంటుంది ప్రయాణం. తర్వాత నువ్వు మారుతున్నావు అంటే ఆ గాని అన్న చోట వచ్చింది ప్రాబ్లం. 2 గోధుమలు గురుగులు చక్కగా ఎప్పుడు తెలుస్తున్నాయి? మొలకెత్తినప్పుడే తెలుస్తున్నాయి. నువ్వు కూడా ఫలించినప్పుడు అంటే ఒక వస్తుంది చూసారా? పూత వస్తుంది. ఇప్పుడు ధాన్యం కూడా ఏదో పడుతుంది అంటారు కదా, ఆ దశ వచ్చినప్పుడే ఎక్కువ దాడులు జరుగుతాయంటండి. వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, గింజ ఏదో పడతారు చూసారా? ఆ టైంలోనే ఆ వరి చేను మీద దాడి జరుగుతుందంట. ఏం దాడి? పురుగుల దాడి, చీడపీడల ద్వారా. అప్పుడే టైం వచ్చిన ఏదో అది మొలకలు వచ్చినాయి అంటారు కదా, దాన్ని ఏమంటారు? పాలు పట్టినది అంటారు కదా వరికి, ఏదో అంటారు. వ్యవసాయం చేసే వాళ్ళు వెళ్తుంది, ఎవరు మన వాళ్ళు చేస్తారు, వెంకట్రావు గారు ఎవరు చేస్తారు కదా. వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి పురుగుల మందు షాపులకి దానికి సంబంధించిన వెంటనే ముందే కొట్టేస్తారు. ఎందుకు? వాటి బారి నుంచి కాపాడుకోవడానికి పంటనే. చూడండి మనకి జ్ఞాపకం వచ్చేయాలి ప్రతిదీ కూడా. ఎందుకు? అది ఫలించడానికే రెడీగా ఉంది. అప్పుడే దాని మీద దాడి జరుగుతుంది, చీడపీడల దాడి. ఆత్మీయంగా చక్కటి స్థితిలో అభివృద్ధి చెందిన నిన్ను, నీ ఫలాల్ని మంచిగా ఫలించడం చూసి వారవలేక సాతానుగాడు యుక్త వయసులోనే నీ మీద దాడి చేస్తున్నాడు. వాడు ఎప్పుడు దాడి చేస్తాడో? నువ్వు చీకట్లో ఉన్నప్పుడే. నువ్వు చీకట్లో ఉండకుండా ఉండాలంటే వెలుగు సమ్మతిగా నువ్వు అవ్వాలి. ఆ వెలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వెంటనే నువ్వు క్రీస్తుని అంగీకరించాలి. చాలామంది యవనస్తులు, నేను చెప్పాను బాప్తిసం గురించి చెప్పినప్పుడు, మన వారం చెప్పినప్పుడు, బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలండి, ఎలా తీసుకోవాలి కదా, ఎప్పుడు తీసుకోవాలి, ఏ వయసులో తీసుకోవాలన్నప్పుడు చెప్పాను నేను. పాపం అంటే ఏంటి అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే ప్రభువుని అంగీకరించు. అసలు ఎవరు ధైర్యం చేయరు. అవును, 15-16 సంవత్సరాలు వచ్చేవాళ్ళు ఎవరో ధైర్యం చేయరు. ఒక్కరిని చూడలేదు బాప్తిసం తీసుకున్న వాళ్ళు. నిజంగానే నన్ను అడిగినప్పుడు నేను ఒకటి చెప్పాను, మినిమం ఏజ్ ఎంత అని తెలియదు కానీ పాపము, ఈ తప్పు, ఈ ఒప్పు, పాపం అంటే ఏంటో నీకు ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే ప్రభువుని అంగీకరించు. నువ్వు అంగీకరించకుండా నువ్వు ఇంకా అలా ఉంటాను, ఇంకా టైం ఉందండి అంటే లోకం వైపే తిరిగి చూస్తుంది చూసావా నీ హృదయం, అప్పుడు ఖచ్చితంగా నువ్వు వాడికి చిక్కుతావు. ఖచ్చితంగా వాడు వలేస్తాడు, వాళ్ళ ఖచ్చితంగా చిక్కుతావు. చిక్కకుండా ఉండాలంటే వెంటనే ప్రభు అయిన క్రీస్తుని నువ్వు అంగీకరించుంటే ఏ దాడి కూడా జరగదు. ముందుగానే పెస్టిసైడ్స్ కొట్టేస్తారు అవి మొలకలు అవి పైకి వచ్చినప్పుడు. ఎందుకు? చీడపీడల దాడి గురి అవ్వకుండా పంటను కాపాడుకోవడానికి. నువ్వు రక్షింపబడాలి అంటే నీ యుక్త వయసుకు వచ్చినప్పుడు వెంటనే ప్రభువుని అంగీకరించు. ఆయన ఆత్మ సహాయాన్ని అంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని కావలుగా ఉంచుతాడు, నేను పడిపోకుండానే ఆ చీడపీడల దారిని బాడి నుంచి కాపాడుకుంటాడు. ఆలోచించేయండి, ఆ సాతాను తంత్రాల నుంచి కాపాడుతాడో, నేను చక్కగా చేయి పెట్టి నడిపిస్తాడో. ఆ పరిశుద్ధాత్మ అనే వరం బాప్తిసం ద్వారా పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉంటే ఖచ్చితంగా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే పాప స్వభావం నీ హృదయంలోకి వస్తుందో వెంటనే దేవుని ఆత్మ దాన్ని అడ్డగిస్తుంది, వెంటనే నేను తడుతుంది. అరే
తప్పు చేస్తున్నావు, నువ్వు రాంగ్ చేస్తున్నావు తడుతుంది. కానీ చాలామంది ఆ తట్టినప్పుడు చాలా లేజీగా ఉంటారండి, గమనించుకోరు. అంటే ఎప్పుడు దేవుని ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతాయి. దేవుని ఆత్మ సహాయం తోడున్న వాళ్ళకి తప్పు చేసినప్పుడు వెంటనే తడతాడు. ఆ తట్టేటప్పుడు మనం గుర్తించుకోం, అరే నువ్వు చేసేది రాంగ్ స్టెప్, నువ్వు చేసేది మంచి పని కాదు, నువ్వు పాపంలోకి అడుగు పెట్టబోతావని వెంటనే పరిశుద్ధాత్ముడు తడతాడో ఖచ్చితంగా. కానీ గ్రహించుకోం మనం. ఆ తట్టినప్పుడు నువ్వు వెంటనే మెలకు వచ్చి వెంటనే నువ్వు దాని నుంచి పక్కకు జరిగితే ఇంకా ఎప్పటికీ కూడా నీ జోలికి రాడు అపోదిగాడు. ఒక్కసారి మీరు ఆడికి అవకాశం ఇచ్చారు అంటే ఇంకా ఆడు నిన్ను ఆ కాల్చివే స్థితి వరకు తీసుకెళ్ళిపోతాడు. ఆ యుగ సమాప్తి వరకు నేను పాపంలోకే నెట్టేస్తాడు. ఆ గురువుగానే ఉంచేస్తాడు నేను. అలా కాకుండా నువ్వు మంచి గోధుమగా నువ్వు అవ్వాలని ప్రయత్నం చేయి. అందరూ శ్రేష్టమైన విత్తనంగానే మంచి గోధుమలుగానే విత్తాడు మనందరినీ. మధ్యలో అపవాదిగాడు చేస్తున్న ప్రక్రియ వాడి తంత్రాలయ్యి. ఎందుకంటే దేవుని రాజ్య సంబంధులుగా కాకుండా మనల్ని దుష్టిని సంబంధులుగా చేయడానికి, ఆ దుష్టిని సంబంధులుగా ఉన్న వారందరూ కూడా అగ్నిలో పడవేయబడతారు. అక్కడ ఏడ్చుట పండ్లు కొరుకుట మాత్రమే ఉంటాయి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు చూడండి ఒక మాటను తెలియజేస్తాడు. పాపం అనే గురుగును విడిచిపెట్టాలి అంటే మారు మనసు పొందాలి ఖచ్చితంగా. రోమాపత్రికలో చూద్దాం ఒకసారి. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము. పాపం అనే గురుగును విడిచిపెట్టాలి అంటే నువ్వు మారు మనసు తెచ్చుకోవాలి. అంటే నువ్వు గురువుగా పెరిగేసావు, పెరిగినప్పుడు వెంటనే నువ్వు కంబ్యాక్ కావాలి. అంటే నువ్వు మారు మనసు తెచ్చుకోవాలి, నీ పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి. సో చూడండి 6వ అధ్యాయము 17-18 వచనాల్లో ఒక మాట చెప్తాడు చూడండి. మీరు పాపమునకు దోసలయ్యి ఉంటారు. చూడండి, మీరు పాపమునకు దోసలయ్యి ఉంటారు కానీ, చూడండి మళ్ళీ ఇక్కడ ఒక కానీ వచ్చింది. అబ్జర్వ్ చేస్తున్నారా, ఆలోచన చేస్తున్నారా? మీరు పాపమునకు దోసలయ్యి ఉంటారు కానీ, అంటే మీరు పాపపు స్వభావం అనే గురుగుని సంతరించుకుని దానికి దాసులై ఉంటుంది. కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము అంటున్నాడు. చూడండి, ఎవరి ద్వారా పాపము నుంచి విమోచింపబడ్డారో ఎవరి ద్వారా? ప్రభు అయిన క్రీస్తు ద్వారానే. అంటే పాపం అనే గురువు స్వభావాన్ని సంతరించుకున్న మీరు మరలా మంచి గోధుమగా చేయాలని ఎవరు చేస్తున్నారు ప్రయత్నం? దానికి ఆయన ప్రాణాన్నే పరంగా పెట్టేశాడు. నీకోసం ప్రాణమే ఇచ్చేశాడు. పాపం అనే గురుగు స్వభావంలో ఉన్న నిన్ను మంచి గోధుమగా చేయాలని ఆయన ప్రాణాన్నే వదిలేశాడు, మీకోసం అర్పించేశాడు. చూడండి, పాపం అనే గురుగును విడిచిపెట్టాలి అంటే నువ్వు మారు మనసు పొందాలి. మంచి గోధుమల ఎలా ఉండాలి అంటే చూడండి, యుగ సమాప్తి వరకు ఎలా ఉండాలంటే చూడండి, కొరింథీ రాసిన పత్రికలోనే మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. మంచి గోధుమలా ఉండాలి అంటే యుగ సమాప్తి వరకు మనం ఉండాలంటే చూడండి 6వ అధ్యాయము చెప్తున్నాడు చూడండి ఇక్కడ 6వ అధ్యాయంలో. దేవుని రాజ్యానికి వారసులు ఎవరైతే కారో, ఎవరైతే ఆయన రాజ్యంలో అడుగు పెట్టరో అని చెప్తూనే చూడండి 9వ వచనం చూడండి, ఎవరెవరు అడుగు పెట్టరంట దేవుని రాజ్యానికి వారసులు ఎవరెవరు కాదంట? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం వారం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేర్రు. అంటే ఆ స్వభావాన్ని మార్చుకోని వారంతా, అంటే ఆ గురుగు స్వభావం నుంచి గోధుగు స్వభావం వరకు రాని వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కానేరు. అంటే గురుగు స్వభావంతోనే, పాప స్వభావంతో ఉన్నవారు ఎన్నటికీ కూడా దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేరు అంటూనే చూడండి, మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ, చూడండి మరలా ఇక్కడ ఏమొచ్చింది? అట్టివారై ఉంటుంది కానీ.
మొత్తం 3 వచ్చినాయి ఇప్పుడు చూడండి. కానీ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు ఆత్మయందును మీరు కడుగుపడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. ఎవరి ద్వారా అంటే పాప స్వభావం, అంటే గురుగనే పాప స్వభావంలో ఉన్న మీరందరూ కూడా ఎవరి ద్వారా నీతిమంతులుగా అంటే మంచి గోధుమలుగా అవుతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఫిజికల్గా అవ్వదు, అంటే భౌతికంగా అవ్వదండి, కానీ ఆత్మీయంగా ఖచ్చితంగా అవ్వగలరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. ఇంకా ఎవరైతే పాపం అనే గురుగు స్వభావంలాగానే ఉండిపోయారో వెంటనే మీరు మంచి గోధుమల్లా అవ్వాలంటే మీరు ముందుగా గురుగు స్వభావాన్ని విడిచిపెట్టాలి. ప్రభు అయిన క్రీస్తుని మీరు అంగీకరించాలి. అందుకనే అంటున్నాడు, క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితే. మంచి గోధుమలుగా మిమ్మల్ని క్రీస్తు ద్వారా చేశాడు, మంచివానిలాగా. చూడండి, కీర్తన గ్రంథం 147 కీర్తన అనుకుంటా, మంచి గోధుమతోనే నేను మిమ్మల్ని అంటాడు. చూడండి, నాటం కాదు, మంచి గోధుమలతోనే తృప్తి పరుస్తున్నాను అంటాడు. చూడండి, 147 కీర్తన అనుకుంటా. ఈ గోధుమల టాపిక్ వచ్చింది కాబట్టి, నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయవాడు ఆయనే అంటాడు. అంతేనా? చూడండి ఒకసారి, నీ సరిహద్దులో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయన. అంటే శ్రేష్టమైందే ఇస్తాడు దేవుడు మనకి. అందుకే నేను శ్రేష్టమైన వాళ్ళనే భూమికి తీసుకొస్తున్నాడు. కానీ స్వభావం ఎప్పుడు మారుతుందే అది తెలుసుకోవాలండి మనందరం. ఒక మానవుని స్వభావం ఎప్పుడు ఆ యథార్థతను కోల్పోతుందో, ఎప్పుడైతే ఆ యథార్థమైనటువంటి ఆ స్వభావాన్ని విడిచిపెట్టి పాప స్వభావాన్ని ఎప్పుడు సంతరించుకుంటుందో, ఎప్పుడు దానికి లోనవుతుందో మనం గుర్తించుకోవాలి. దేవుని పిల్లలుగా మన అందరం కూడా దాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే ఖచ్చితంగా ప్రభు అయిన క్రీస్తు వారి త్యాగము, ఆయన బలియాగము గుర్తు వస్తుంది ఖచ్చితంగా. అది ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో అప్పుడే నువ్వు ఆ పాపం అనే గురుగు స్వభావాన్ని విడిచిపెడతావు. అరే, ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, పాపం అనే గురుగు స్వభావంలో ఉన్న నన్ను మంచి గోధుమలా చేయాలని ఆయన ప్రాణాన్ని మన కోసం పెట్టాడనే విషయాన్ని ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో అప్పుడే విడిచిపెడతావు నువ్వు. లేదంటే యుగ సమాప్తిలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఇంకా నేను కొయ్యకుండా కోతకాలం వరకు నిన్ను పెకలించకుండా ఉంచుతున్నాడంటే నువ్వు మరలా మంచి స్వభావంతో, అంటే మంచి గోధుమలు అవ్వాలని ఈ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. అందుకని అంటాడు, నా తండ్రి నాటన ప్రతి మొక్క కూడా పెళ్ళగింపబడును అంటాడు. ఎందుకంటే శ్రేష్టమైన విత్తనాలను విత్తాడు, కానీ నువ్వు ఏం చేస్తున్నావు? గురుగులాగా పెరుగుతున్నావు, చక్కగా ఎదుగుతున్నావు, కానీ ఫలించేటప్పటికి వచ్చేటప్పటికి నీ స్వభావాన్ని మార్చేసుకుంటున్నాము. గోధుమలు కాయాలి, గోధుమలు పండాలి అంటే నువ్వేం పండుతున్నావు? గురుగులు పండేస్తున్నావు. ఆలోచించేయాలండి ప్రతి ఒక్కరు కూడా. ఎక్కడ వస్తుందో మనం దాన్ని క్యాప్ చేయాలి. అందుకని అన్నిసార్లు జ్ఞాని సొలొమోన్ గారు కానీ స్టేట్మెంట్ ఇచ్చి, అందుకని ఆయన కానీ అంటున్నాడు మధ్యలో, ఎందువల్ల అవుతుంది ఇదంతా అని చెప్తూ దానికి చూడండి, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. వివిధ తంత్రాలు అంటే దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని చెరిపేసుకుని తమ సొంత మార్గంలోనే. సో నువ్వు ఆ గురుగు స్వభావాన్ని అంటించుకోకుండా ఉండాలి అంటే ఆత్మీయంగా నువ్వు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. ఎందుకంటే రాత్రి ఎలా అయితే శత్రువు వచ్చి గురుగులు విత్తిపోతాడో, నీలో పాపం అనే గురుగుని విత్తికెళ్ళిపోతాడో నువ్వు చీకట్లోనే ఉంటే ఆత్మీయంగా. నువ్వు ఇంకా భౌతికంగా మెలకుగా ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు నిద్ర అవుతున్నావు. అలా నిద్ర స్థితిలో ఉన్నావంటే ఖచ్చితంగా ఆడు వస్తాడు. గురుగులు, పాపం అనే గురుగు నీ హృదయంలో విత్తేసి పోతాడు. అందుకనే నువ్వు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. ఎందుకంటే శోధనలో పడకుండా. ఎందుకంటే శోధకుడు వస్తాడో శోధిస్తాడో ఖచ్చితంగా. ఆడి శోధనలో నువ్వు ఒక్కసారి పట్టావంటే ఇంకా యుగ సమాప్తి వరకు నిన్ను అలాగే ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి నిన్ను లోకాన్నే ఎరగా చూపిస్తాడో, దాన్నే ముందు పెడతాడో. అది కన్నులకి ఇంపుగా ఉంటుంది.
శరీరాశ, నేత్రాశ, ఏ ఒకటాము. అబ్బా ఎంత బాగుందో లోకం అన్నట్టుగానే అపవాదిగాడు నేను దానికే అట్రాక్ట్ చేస్తాడు. కానీ యుగ సమాప్తి వరకు నిన్ను కోత కోసేంత వరకు ఉంచే ప్రయత్నం వాడు చేస్తే, ఈ మధ్యలో అవకాశం నీకు పరమ తండ్రి ప్రభు అయిన క్రీస్తు ద్వారా, ఆయన కుమారుని ద్వారా నీకు అనుగ్రహిస్తున్నాడంటే, మారడానికి ఒక అవకాశం ఇస్తున్నాడో, నేను పెరగనిస్తున్నాడో అంటే, కోతకాలం వరకు, యుగ సమాప్తి వరకు ఇంకా ఎదురు చూస్తున్నాడంటే, నువ్వు అగ్నిలో పడకుండా, ఒకవేళ పడితే అక్కడ అగ్ని ఆరదో ఆలోచించండి. మనం ఇంకా గురుగు స్థితిలోనే ఉంటే వెంటనే తెరవండి మీ హృదయాలు, మంచి గోధుమలుగానే ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే జ్ఞానేశ్వర సొలొమోను గారు చెప్తున్నా, అందుకనే నేను చెప్తున్నాడు, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటేనే అంటున్నాడు. ఏం కనుగొన్నాడు అంటే ఇదే కనుగొన్నాడు, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు. కానీ ఆ కానీ దాకా మనం అవకాశం ఇవ్వకూడదు. అవునా? అక్కడ దాకా మనం వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. యథార్థవంతులుగానే మరణ పర్యంతం వరకు మన ప్రయాణాన్ని విశ్వాసంలో కొనసాగిస్తూ, మరణ పర్యంతం వరకు మన యథార్థతని, మన విశ్వాసాన్ని, మన నీతిని విడిచిపెట్టకుండా అలాగే ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడుంటావంట? నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. సో అలాగే ఉండే స్థితిలో మనం ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచన చేసి, మరి ఎవరైతే ఇంకా ఆ గురువు స్వభావాన్ని సంతరించుకుంటే ఉంటే ఖచ్చితంగా మంచి గోధుమలు అవటానికి ప్రయత్నం చేస్తూ దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా ప్రతి ఒక్కరూ నడుస్తూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని కూడా మరి అలాంటి స్థితిలో ఉంటే కనుక మంచి గోధుమలాగానే దేవుడు, ఎందుకంటే యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడో ఆ యథార్థతను విడిచిపెట్టకుండా దానిలోనే కొనసాగుతూ ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ శ్రద్ధగా అందరూ కూడా వందనాలు.